ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా రామ్ పరివార్లు అలాగే మరిన్ని 3D విగ్రహాలతో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగిందండి. మొదటిగా మనము విఘ్నేశ్వరుని చూస్తున్నామండి. వినాయకుడు 4 ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు. చాలా బాగున్నారు. 3Dలో చాలా నీట్ ఫీచర్స్ అయితే వచ్చినాయండి. ఎంత బాగున్నారు స్వామివారు అయితే. బ్యాక్ సైడ్ కూడా చూడండి, నీట్ ఫినిషింగ్. 1500 రూపీస్ అండి. 4 ఇంచెస్ అయితే హైటు. నెక్స్ట్ మనకి 3Dలోనే ఎలిఫెంట్స్ అండి, ఏనుగులు వచ్చినాయి, గజరాజులు. 3.5 ఇంచెస్ అయితే లెంత్ ఉన్నాయండి. అలాగే మనకి 2.9 ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయండి. హెవీ వెయిట్ అండి, వెయిట్ బాగున్నాయి. చాలా నీట్ ఫినిషింగ్ చూడండి. పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి 3600 రూపీస్ అండి, 3600. నెక్స్ట్ మరో గణేష్ అండి, చేతిలో ఉండ్రాళ్ళ గిన్నెతో ఉన్నారు. చాలా బాగున్నారు. కిందేమో మనకి కమలంలో వచ్చారు. ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయండి. అసలు ఆయన ఆయుధాలతో సహా చాలా బాగున్నారు. 3D అంటేనే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా చూడండి, 3 ఇంచెస్ అబోవ్ అయితే ఉన్నారండి ఈ గణేష్. గణేష్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి 1000 రూపీస్ అండి, 1000 రూపీస్. చాలా బాగున్నారు. అలాగే మనకి గణేష్తో పాటు కుబేరుడు కూడా వచ్చాడండి. ఈయన కూడా చాలా బాగున్నారు. అసలు చాలా నీట్ ఫినిషింగ్ అనమాట. మంచి గోల్డ్ ఫినిషింగ్లో రావడం జరిగింది. ఈయన హైట్ కూడా మనకి 3.2 ఇంచెస్ అలా ఉన్నారు. 3.5 దాకా ఉన్నారు దగ్గర దగ్గర. బ్యాక్ సైడ్ కూడా చూడండి. ఈ కట్టుకున్న పంచె కూడా మనకి బుటీస్ వస్తాయి కదా పట్టు చీరలో, అలా బుటీస్తో వచ్చినాయండి. పంచెలు కూడా చాలా నీట్ ఫినిషింగ్ అనమాట. దీనిలో మనకి వీళ్ళు కట్టుకున్న వస్త్రాలతో సహా పీఠం కూడా అండి, ఎంత నీట్ ఫినిషింగ్. ఇంక పీట కూడా వేరేది మనం వేయక్కర్లేదనమాట, ఆసనం. ఈయన కాస్ట్ వచ్చేప్పటికి మనకి 1200 రూపీస్ అండి. కుబేరుడు సకల సంపదలకి అధిపతి అంటాం కదండి. లక్ష్మీదేవి ఎలాగో మనకి కుబేరుడు కూడా అలాగేనండి. ఈయన దగ్గరే, ఈయన ఆధీనంలోనే సర్వ సంపదలు ఉంటాయి కదా. చాలా బాగున్నారు కుబేరుడు అయితే. ఈయన హైట్ వచ్చేప్పటికి 3.5 ఇంచెస్ దాకా ఉంది. కాస్ట్ వచ్చేప్పటికి 1200 రూపీస్ అండి. ఈ గణేష్ కూడా మనకి 2.5 ఇంచెస్లో రావడం జరిగిందండి. అసలు ఫీచర్స్ అయితే ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. ఈయన ఒక మోడల్ అనమాట. ఇక్కడ చూడండి, తొండము లడ్డూతో సహా ఎంత బాగున్నారో స్వామి అయితే. 2.5 ఇంచెస్ హైట్ అండి. వెయిట్ ఎక్కువ వచ్చింది. 600 రూపీస్ అండి. ఈ మోడల్ ఒక్క పీసే ఉందండి. చాలా బాగుందనమాట. బ్యాక్ సైడ్ కూడా చూడండి, నీట్ ఫినిషింగ్ అనమాట. వెయిట్ ఎక్కువ ఉంది. 600 రూపీస్. నెక్స్ట్ మనకి హనుమ ఐడల్స్ అండి. అసలు హనుమయ్య ఎంత చక్కగా ఉన్నారు. 2 మోడల్స్ అయితే మనకి రావడం జరిగింది. హనుమ హైట్ వచ్చేపాటికి 2 ఇంచెస్ అండి. 2 ఇంచెస్ స్వామి, 400 రూపీస్ అండి. చాలా బాగున్నారు స్వామివారు అయితే. బ్యాక్ సైడ్ కూడా చూడండి, చాలా నీట్ ఫినిషింగ్ అనమాట. నెక్స్ట్ మనకి మరో మోడల్ అనమాట. ఈయన కూడా 2 ఇంచెస్, వెయిట్ ఎక్కువ వస్తారు. 400 రూపీస్. నెక్స్ట్ మనకి 2.5 ఇంచెస్లో ఈ హనుమ రావడం జరిగింది. బిగ్ సైజ్ అనమాట. ఈయన వచ్చేప్పటికి మనకి 600 రూపీస్ పడతారు. వెయిట్ కూడా ఉంటుంది. అన్నపూర్ణ ఐడల్స్ అండి. 2 ఇంచెస్లో అండ్ 2.5 ఇంచెస్లో అమ్మవారు రావడం జరిగింది. చాలా బాగున్నారు అమ్మవారు అయితే. మంచి గోల్డ్ ఫినిషింగ్ అండి. ఇవన్నీ కూడా మనకి 3D ఐడల్స్ అనమాట. అందుకే నీట్ ఫినిషింగ్ రావడం జరిగింది. అమ్మవారి హైట్ వచ్చేప్పటికి 2 ఇంచెస్, 400 రూపీస్ అండి. ఎంత బాగున్నారు అమ్మవారు కూడా. నెక్స్ట్ మనకి 2.5 ఇంచెస్ అండి. ఈ అమ్మవారు కూడా వెయిట్ ఎక్కువ ఉన్నారు. 650 రూపీస్. చాలా బాగున్నారు. లక్ష్మీ అమ్మవారు అండి. ఇవి కూడా చాలా బాగున్నారు. అమ్మవారు వచ్చేప్పటికి 2.5 ఇంచెస్ దాకా హైట్ ఉన్నారు. ఇక్కడ మనకి ఈ ధనానికి సంబంధించినటువంటి కలసం కూడా ఉంది. చాలా బాగున్నారు. బ్యాక్ సైడ్ కూడా నీట్ ఫినిషింగ్ అనమాట. 2.5 ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు. వెయిట్ ఎక్కువ వస్తుంది. 550 రూపీస్ అండి అమ్మవారి కాస్ట్. నెక్స్ట్ ఈ లక్ష్మీ అమ్మ కూడా మనకి 3 ఇంచెస్ అబోవ్ అయితే ఉన్నారండి. చాలా బాగున్నారు. 3.1 దాకా, 3.2 అలా ఉన్నారు. బ్యాక్ సైడ్ కూడా నీట్ ఫినిషింగ్ అనమాట. మరో మోడల్లో అమ్మవారు రావడం జరిగింది. కమలాలు కానీ అసలు ఎంత నీట్ ఫినిషింగ్ అనమాట. మనకు మామూలుగా వెండిలో అలా చేయించుకుంటే వస్తాయి కదా, అలా వస్తాయి. 3D అంటేనే మనకి. అమ్మవారి హైట్ వచ్చేప్పటికి 3 ఇంచెస్ అబోవ్ ఉన్నారండి. ప్రైస్ వచ్చేప్పటికి మనకి 750 రూపీస్ అండి. ఈ లక్ష్మీ అమ్మ కూడా మనకి 3 ఇంచెస్ అబోవ్ అయితే హైట్ ఉన్నారండి. చాలా బాగున్నారు కమలంలో కూర్చొని.
ఇలా మనకి ధనరాశులు కురిపిస్తున్నట్లుగా అట్లా కుండలో నుండి చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూడా చూడండి కమలం అనమాట. శారీ డ్రాపింగ్ చూడండి, అసలు బుటీస్ వచ్చినట్టు శారీలో ఎంత బాగుందో. అమ్మవారి ప్రైస్ కూడా మనకి 750 రూపీస్ అండి. నెక్స్ట్ 1.5 ఇంచ్లో ఉన్నారండి. 1.5 ఇంచ్లో లక్ష్మీ అమ్మవారు, గణేష్ ఇద్దరు సెట్ లాగా రావడం జరిగింది. సెట్ కావాలన్నా తీసుకోవచ్చు, విడిగా కావాలన్నా తీసుకోవచ్చు. ఒక్కొక్క విగ్రహం వచ్చేపాటికి ఈచ్ వన్ మనకి 350 రూపీస్ అండి. హైట్ వచ్చేపాటికి 1.5 ఇంచ్ అండి. ఇది హ్యాండ్లో పెట్టుకుని చూపిస్తున్నాను చూడండి. 350 రూపీస్. ఈ పెయిర్ కావాలి అంటే 700 రూపీస్. నెక్స్ట్ రాంపరివార్ అండి. మకర తోరణంతో మనకి 4 ఇంచెస్ అయితే హైట్ ఉంది. అలాగే ఐడల్స్ అయితే పీఠం లేకుండా మకర తోరణం కాకుండా ఓన్లీ ఐడల్స్ అయితే 2 ఇంచెస్ అబవ్ ఉన్నాయండి. ఈ లెంత్ వచ్చేపాటికి కూడా మనకి 3 ఇంచెస్ అయితే లెంత్ వస్తుంది. చాలా బాగుంది. కాస్ట్ వచ్చేపాటికి 800 రూపీస్ అండి రాంపరివారు. నెక్స్ట్ మనకి రాంపరివారు వచ్చేపాటికి 4 ఇంచెస్ అయితే హైట్ ఉందండి. 4 ఇంచెస్ అబోనే మకర తోరణంతో. అలాగే లెంత్ కూడా మనకి 3 ఇంచెస్ ఉంది. ఐడల్స్ వచ్చేపాటికి మనకి 2.5 ఇంచెస్ అయితే వస్తాయండి. చాలా బాగుంది రాంపరివారు కూడా. మనకి ప్రైస్ వచ్చేపాటికి మనకి 1200 రూపీస్ అండి, 1200 రూపాయలు. మనకు మామూలుగా ఒకే ఫ్రేమ్ మీద లేకుండా ఇలా విడిగా ఐడల్స్ అయితే రావడం జరిగిందండి. ఒక్కొక్క ఐడల్ విడిగా ఉంటాయి మనకి రాంపరివార్లోనే. సీతారామ లక్ష్మణ సమేతంగా హనుమంతునితో రాములు వారు. చాలా బాగుంది. హైట్ వచ్చేపాటికి ఈ రాంపరివార్ మనకి 3.5 ఇంచెస్ అయితే ఉంటాయండి. ఐడల్స్ రాముల వారు 3.5, అలాగే 1 ఇంచ్ అలా తగ్గుతారండి లక్ష్మణ వారు, అమ్మవారు. అలాగే హనుమ కూడా మనకి సెట్ కాస్ట్ వచ్చేపాటికి 1200 రూపీస్ అండి. చాలా బాగున్నాయి ఫేస్ కానీ ఫీచర్స్ కానీ అయితే. బిగ్ సైజ్ రాంపరివార్ అండి. 6.7 ఇంచెస్ అయితే హైట్ ఉందండి. 5.7 ఇంచెస్ అయితే హైట్ ఉందండి. చాలా బాగుంది. లెంత్ కూడా మనకి 4.5 ఇంచెస్ అయితే ఉంది. అలాగే ఐడల్స్ వచ్చేపాటికి హైట్ మనకి 4 ఇంచెస్ అబవ్ అయితే ఐడల్స్ హైట్ ఉన్నాయండి. ఫీచర్స్ చాలా బాగున్నాయి ఫేస్లు అవి. బిగ్ సైజ్ కావాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుందనమాట. ప్రైస్ వచ్చేపాటికి మనకి 1600 పడుతుందండి. చాలా బాగున్నాయి. నెక్స్ట్ రాంపరివార్ బిగ్ సైజ్ అండి. ఇది కూడా చాలా హైట్ ఉంది. మకర తోరణంతో కలిపి మనకి 7.5 ఇంచెస్ అయితే రావడం జరిగింది. అలాగే ఐడల్స్ వచ్చేపాటికి 4 ఇంచెస్ అయితే అమ్మవారు ఉన్నారు. అలాగే స్వామి 4.5 ఇంచెస్ అలా హైట్ అయితే రావడం జరిగింది. చాలా బాగున్నారు హనుమాతో. వెరీ వెయిట్ ఎక్కువ ఉందండి. 2200 రూపీస్ అండి. నెక్స్ట్ మనకి అయోధ్య బాలరాముడు అండి. చుట్టూ దశావతారాలతో ఉన్నటువంటి స్వామి. 5.7 ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు. చాలా బాగున్నారనమాట. అయోధ్యలో మనకి ఎలాగైతే స్వామివారిని ప్రతిష్ఠించారో సేమ్ అదే మోడల్ అండి. ఈ కింద వచ్చేపాటికి హనుమ, గరుడాల వారు ఉంటారండి. చుట్టూ మనకి దశావతారాలు అయితే రావడం జరిగింది. చాలా బాగున్నారు. స్వామివారి కాస్ట్ వచ్చేపాటికి మనకి 1000 రూపీస్ అండి. నెక్స్ట్ మనకి 4 ఇంచెస్ అబోలో అయితే సరస్వతి అమ్మవారు రావడం జరిగారండి. చాలా బాగుంది సరస్వతి అమ్మవారు. హంసవాహనంతో ఉన్నారు. చదువుల తల్లి. చక్కగా చాలా బాగున్నారనమాట. అమ్మవారి కాస్ట్ వచ్చేప్పటికే 1100 రూపీస్ అండి, 1100 రూపాయలు. నెక్స్ట్ మేధా దక్షిణామూర్తి అండి. 5 ఇంచెస్ హైట్లో అయితే రావడం జరిగింది. చాలా బాగున్నారు. స్వామివారి ఫేస్ కానీ ఫీచర్స్ కానీ ఈ కిందంతా కూడా చాలా నీట్ ఫినిషింగ్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఇలా ప్లెయిన్గా వస్తుంది. మన క్లీనింగ్కి అలా చాలా ఈజీగా ఉంటుంది. 1200 రూపీస్ అండి. 8 ఇంచెస్లో అయితే మనకి తిరుమల బాలాజీ రావడం జరిగిందండి. చాలా బాగున్నారు. స్వామి అయితే ప్లెయిన్గా ఉన్నారు. మామూలుగా లాస్ట్ టైం మనం ఇలాగ చైన్స్ వచ్చిన బాలాజీ ఉన్నారు మన దగ్గర, ఆ స్వామి ఉన్నారు. ఇలాగే మరి ప్లెయిన్ రావడం జరిగిందండి న్యూ స్టాక్లో. చాలా బాగున్నారు. హైట్ వచ్చేపాటికి మనకి 8 ఇంచెస్ అయితే హైట్ ఉన్నారండి. ప్రైస్ వచ్చేపాటికి 2100 రూపీస్ అండి. ఫేస్ అయితే ఎంత బాగున్నారో అసలుకి, మంచి స్మైలీ ఫేస్ అండి. చూడండి అసలు ఒక సైడ్ నుంచి చూస్తే నవ్వుతున్నట్టుగా ఉంటారు స్వామివారు. చాలా బాగున్నారండి. బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్. స్వామివారి జంజంతో సహా ఉంది. ఇలా ప్లెయిన్గా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగున్నారు స్వామివారు. 2100 రూపీస్ అండి. నెక్స్ట్ మనకి ధూప్దన్స్ అండి. చాలా బాగున్నాయి. హంస టైప్లో వచ్చినాయి అనమాట. ఎంత బాగున్నాయి ఇవి. ఇలా మనం లోతు కూడా ఉంటుందండి. విగ్రహాలు అవి పెట్టుకోవచ్చు, లేదా దీపం అయినా వెలిగించుకోవచ్చు, ప్రమిదలు పెట్టుకోవచ్చు.
ఇలా పెట్టేసుకొని ధూపం పెట్టేసుకోవచ్చు. చాలా బాగున్నాయి అనమాట. బిగ్ సైజ్ స్మాల్ సైజ్ వచ్చినాయి. లాస్ట్ టైం వీడియోస్లో మనం ఈ స్మాల్ సైజ్ అయితే సేల్ చేయడం జరిగిందండి. మళ్ళీ రీస్టాక్ అయినాయి. ఇవి హైట్ వచ్చేపటికి ఇక్కడ దాకా మనకి 4 ఇంచెస్ అయితే ఉన్నాయి. అలాగే ఈ లెంత్ చూసుకున్నట్లయితే కూడా మనకి దగ్గరగా 4 ఇంచెస్ అయితే లెంత్ ఉన్నాయండి. స్మాల్ సైజ్ వచ్చేపటికి 1200 రూపీస్ అండి. చాలా బాగుంది. అలాగే మనకి బిగ్ సైజ్ అండి. ఇవి కూడా బిగ్ సైజ్ రావడం జరిగింది. హైట్ వచ్చేపటికి 4.7 ఇంచెస్ అయితే హైట్ ఉంది. అలాగే లెంత్ కూడా అలాగే 4 ఇంచెస్ లెంత్ అయితే ఉందండి. ఇది కూడా చాలా బాగుందనమాట. అసలు ఈ మూత మోడల్ కూడా చూడండి, ఇక్కడ కమలం వచ్చేసింది చూసారా, కమలం వచ్చింది. మోడల్ కూడా చాలా బాగా ఇచ్చాడు అనమాట. డిజైన్ అంతా కూడాను లోతు కూడా చాలా లోతుందండి. మనం ఐడల్స్ అట్లా కూడా పెట్టుకోవచ్చండి. సరస్వతి అమ్మ ఐడల్స్ అలా పెట్టేసుకొని ఫెస్టివల్స్ అప్పుడు అలా కూడా మనం హంసవాహన సేవ కూడా చేయొచ్చండి. స్వామివార్లకి అమ్మవార్లకి ఇలా మనం మధ్యలో పెట్టేసుకొని హంసవాహన సేవ లాగా చాలా బాగుంటుంది. లోతు కూడా చాలా ఉందండి. మనం ధూపం పెట్టేసుకొని ఇలా పెట్టుకోవచ్చు. లేదా మనకి ఏదైనా వ్యాపార సంస్థల్లో కానీ ఇంట్లో అయినా సరేనండి, లోపల పచ్చకర్పూరం జవ్వాది పౌడర్ ఉంటుంది కదా, అవేసి అలా షోకేస్లో పెట్టుకున్నా కూడా ఇల్లంతా మంచి స్మెల్ వస్తుందండి. మనం హాల్లో అలా పెట్టుకున్నా కూడా చాలా బాగున్నాయి. రెగ్యులర్గా కూడా వాడుకోవచ్చండి. మనం పచ్చకర్పూరం పెడితే 2 months 3 months ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంది. ప్రైస్ వచ్చేపటికి మనకి 1500 రూపీస్ అండి బిగ్ సైజు. స్మాల్ సైజ్ వచ్చేపటికి 1200 రూపీస్. మనకి మీనాకారీలో చెంబులు వచ్చినాయండి. మామూలుగా లాస్ట్ టైం వచ్చినాయి మనకి. చాలామంది మళ్ళీ అడుగుతున్నారు. రీస్టాక్ అయితే చేసామండి. స్మాల్ సైజ్ నుంచి మొత్తం 4 సైజెస్ అయితే మనకు వచ్చినాయండి. స్మాల్ సైజ్ వచ్చేపటికి 3 ఇంచెస్ హైట్ అండి. అలాగే 2.5 ఇంచెస్ అయితే విడ్త్ ఉంది. 250 ml కెపాసిటీ పడుతుంది. చాలా బాగుంది. 275 రూపీస్ అండి. ఇది వచ్చేపటికి 275. అలాగే నెక్స్ట్ సైజ్ అండి. ఇది కూడా మనకి 3 ఇంచెస్ అబోవ్ అయితే హైట్ ఉంది. అలాగే విడ్త్ వచ్చేపటికి 3 ఇంచెస్ విడ్త్ అయితే ఉంది. ప్రైస్ వచ్చేపటికి మనకి 350 రూపీస్ అండి. 300 ml కెపాసిటీ పడుతుంది. నెక్స్ట్ మనకి మరో సైజ్ అండి. ఇది 3rd సైజు. ఇది కూడా మనకి 3 ఇంచెస్ అయితే విడ్త్ ఉంది. అలాగే హైట్ వచ్చేపటికి 3.5 ఇంచెస్ అయితే హైట్ ఉంది. ప్రైస్ వచ్చేపటికి 400 రూపీస్ అండి. దగ్గరగా 400 ml కెపాసిటీ అయితే వాటర్ పడతాయండి. నెక్స్ట్ మనకి ఇది బిగ్ సైజ్ అండి. 1/2 లీటర్ కెపాసిటీ పడుతుంది. హైట్ వచ్చేపటికి మనకి 4 ఇంచెస్ అయితే ఉంది. అలాగే విడ్త్ వచ్చేపటికి కూడా 3.5 ఇంచెస్ అయితే హైట్ ఉంది. 3.5 ఇంచెస్ అయితే విడ్త్ ఉందండి. చాలా బాగుంది. వెయిట్ కూడా ఎక్కువ వచ్చినాయి అనమాట. 550 రూపీస్ అండి. నెక్స్ట్ మనకి హ్యాంగింగ్ దియాస్ అండి. పీకాక్తో ఉన్నాయి హ్యాంగింగ్. 5 ఒత్తులు అయితే వచ్చినాయి. ఇది వచ్చేపాటికి చైన్ హైట్ 14 ఇంచెస్ అండి. 14 ఇంచెస్ అయితే వస్తుంది. చాలా బాగుంది. పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి మనకి 1600 పడతాయండి. ఇవి వచ్చేపాటికి దియాస్ మనకి ఈ విడ్త్ వచ్చేపాటికి 3 ఇంచెస్ అయితే ఉన్నాయండి. అలాగే మనకి దీపం హైట్ కూడా మనకి 5 ఇంచెస్ అయితే ఉంటుందండి. ఇక్కడ దాకా 5 ఇంచెస్ ఉంటుంది. చైన్ వచ్చేపటికి 14 ఇంచెస్ అనమాట. పెయిర్ కాస్ట్ 1600 పడతాయండి. చాలా బాగున్నాయి ఇవి రెండు కూడాను. ఈరోజుకి ఇంతేనండి వీడియో. మరిన్ని మంచి కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందు ఉంటామండి. మన అడ్రస్ వచ్చేపటికి గుంటూరు అండి. డైరెక్ట్గా రావాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా వచ్చేసి పర్చేజ్ చేసుకోవచ్చండి. చాలా ఐటమ్ అయితే ఉంటుందండి. గుంటూరు పొన్నూరు రోడ్డు, ఐపీడీ కాలనీ 4th లైన్ అండి. కేఎస్పీ రెసిడెన్సీ అండి.